Hello everyone, welcome to you all another review. KMIT, Keshav Memorial Institute of Technology. ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్. KMIT చేయండి. సో ఈరోజు మనం KMIT గురించి చూసేద్దాం. సో ఫస్ట్ వన్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2007లో ఎస్టాబ్లిష్ అయింది. అఫిలియేటెడ్ టువర్డ్ JNTH అనమాట. అండ్ అప్రూవల్స్ వచ్చేసరికి AICTE అండ్ NAC A గ్రేడ్ అండ్ NBA అక్రిడేటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఎక్కడ లొకేట్ అయి ఉంది? నారాయణగూడ, హైదరాబాద్. అండ్ విచ్ ఇస్ యూ కెన్ సీ హియర్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రైట్? ఇది ఎక్కడ అఫిలియేటెడ్? ఇవన్నీ మనం చూసాం. అఫీషియల్ వెబ్సైట్ గురించి మీరు మాట్లాడుకుంటే KMIT IN ఏదైతే ఉందో అది మీరు వాడచ్చు, రైట్? సో లొకేటెడ్ ఇది కూడా ఇచ్చారు అడ్రస్, సో యూ కెన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ KMIT గురించి మనం మాట్లాడుకుంటే. నెక్స్ట్ వన్, బ్రాంచెస్, అకాడమిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఇందులో. సో యూ కెన్ సీ హియర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, CSE విత్ మిషన్ లెర్నింగ్ అండ్ CSE డేటా సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ స్పెషలైజేషన్ బ్రాంచ్ అయితే ఉన్నాయి. అండ్ వీటిలో మనం ఫీజెస్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్ ఫీజెస్ వచ్చేసరికి 1,03,000 అండ్ స్పెషల్ ఫీజ్ వచ్చేసరికి 5,500 అండ్ NBA ఫీ 3,000, అదర్ ఛార్జెస్ 1,000 అండ్ 1,13,500లో మీకు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ ఫీజ్ తీసేసారు. రిమైనింగ్ ఏదైతే ఉందో అది మీకు సెకండ్ ఇయర్ 1,07,000 ఏదైతే ఉందో మీకు సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఫీజు అనమాట. ద టోటల్ ఫీజ్ అప్రాక్సిమేట్లీ 4.12 to 4.37 lakhsలో మీకు అయిపోతుంది. స్టూడెంట్ అకామిడేషన్ గురించి మాట్లాడితే సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నాయంట. ఆఫరింగ్ ఫర్నిచర్డ్ రూమ్స్ అండ్ డెడికేటెడ్ వార్డెన్స్ అండ్ మెష్ సర్వీసెస్. ఆఫ్ క్యాంపస్ ఆప్షన్ టిపికల్లీ రేంజెస్ ఏదైతే ఉన్నాయో 50,000 to 55,000 పర్ ఇయర్ పడేటట్టు ఆఫ్ క్యాంపస్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్, బాస్కెట్బాల్ కోర్ట్ ఉందంట, ఇండోర్ గేమ్ ఫెసిలిటీస్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ డైనింగ్ ఈవెంట్స్, స్పేసెస్ క్యాఫ్టేరియా, లార్జ్ ఆడిటోరియం ఫర్ దట్ ఈవెంట్స్ అండ్ సెమినార్స్ అండ్ స్టూడెంట్ అకామిడేషన్, సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉన్నాయనేసి చెప్తున్నారు. దిస్ వాజ్ రిలేటెడ్ టు ద వర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే దేర్ యూ కెన్ సీ ద ప్లేస్మెంట్స్ గ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ చూడు, లెస్ దెన్ గ్రేటర్ మోర్ దెన్ వచ్చేసరికి హ్యూజ్ ప్లేస్మెంట్ చూపిస్తున్నారు వీళ్ళు. సో 20 to 40 LPA ఉన్నోళ్ళు 6 members అండ్ గ్రేటర్ దెన్ 40 LPA ఉన్నోళ్ళు అది, అండ్ 15 to 20 ఉన్నోళ్ళు ఎంత 61 members ఉన్నారంట. సో వీళ్ళ టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి అమెజాన్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అండ్ విప్రో, TCS, డెలాయిట్, కాప్జెమినీ అండ్ చాలా మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ మీరు యావరేజ్గా చూసుకోవచ్చు. సో మంచి ప్లేస్మెంట్సే ఉన్నాయి. ప్లేస్మెంట్స్ హిస్టరీ వీళ్ళు అకార్డింగ్ టు వీళ్ళ డేటా ప్రకారం అయితే ఎస్. నెక్స్ట్ మనం అడ్మిషన్స్ అండ్ కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే యూ కెన్ సీ ద మెయిన్ అడ్మిషన్ ఛానల్ బేస్డ్ ఆన్ ద స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అది TS MSET నుంచే ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ 70% ఆఫ్ సీట్స్ ఫిల్డ్ బై MSET EAP సెట్ నుంచి ఉంటుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో 30% ఉంటాయి. ESET కూడా ఉంటుంది, 20% ఉంటుంది. చూడండి, ESET కోటాలో కూడా అంటే లాటరల్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కట్ ఆఫ్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కట్ ఆఫ్ CSCకి 3,255 to 3,000 ఈ జనరల్ కేటగిరీకి అనమాట. యూ కెన్ సీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ నేను ఇక్కడ పెట్టాను, ఒకసారి చూసేసుకోండి. డన్. అండ్ స్కాలర్షిప్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఉందంట. గోల్డ్ మెడల్ అవార్డెడ్ టు టాప్ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి ఈచ్ డిసిప్లిన్కి ఏదైతే ఉందో గోల్డ్ మెడల్ ప్రొవైడ్ చేస్తారంట. మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు, రికగ్నైజింగ్ అకాడమిక్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఎక్సలెన్స్. అండ్ EWS అండ్ BPL బిలో పావర్టీ ఏదైతే ఉందో యాన్యువల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో 35% ఫర్ ద ఎకనామికల్ వీకల్ సెక్షన్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అవైలబుల్ ఫర్ SC, ST, BC, EWS కేటగిరీస్ యాజ్ పర్ ద స్టేట్ గైడ్ లైన్స్ అనమాట. ఇవి స్కాలర్షిప్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఈ కాలేజ్లో. డన్. ఐ హోప్ నేను అన్ని ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా మిస్ అయ్యానో అని తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఆ వీడియో అది తెలుసుకొని మరి చెప్పడానికి ట్రై చేస్తాను. అరే వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూఆర్ లైకింగ్ ద కంటెంట్. ఫోర్స్ ఏమి లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.